అన్నా సో తమన్ గారి మ్యూజిక్ ఎలా వస్తుంది? ఓకే అండి మైక్. సో పాప క్యారెక్టర్ చైల్డ్ క్యారెక్టర్ అదైతే నాకు నార్మల్ అనిపిస్తుంది. ఫైట్ సీన్ ఉంటుంది కదా, ఫైటింగ్ యాక్షన్ సీన్ బాగుంది. నేను కూడా అంతా బాగుంది. సో ఫ్యామిలీ ఐడీస్ అందరూ చూడొచ్చు అంటారా యూత్? ఫ్యామిలీ గురించి బట్ వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. బాలకృష్ణ లుక్ ఎలా అనిపించింది? వాళ్ళే కాబట్టి violence. సో లుక్ ఎలా అనిపించింది? బాలయ్యబాబు గారు విన్ అయ్యారంటారా? పక్కా ఈ మూవీతో కొట్టినట్టే ఇంకా. ఓకే ఓకే బాయ్, థాంక్యూ. థ్యాంక్ యూ. గుడ్ నైస్. హైలైట్స్ ఏంటి? హైలైట్స్ ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి, సాంగ్స్ కూడా కొత్తగా ఉన్నాయి. అండ్ కొత్తగా ఏం లేదు బట్ ఓకే చూడొచ్చు. అదే రొటీన్ స్టోరీ, అదే కాకుండా కొంచెం ఎలివేషన్స్ ఎక్కువ ఇచ్చారు. పెద్ద ఏం లేదు, ఎలివేషన్స్ ఒక్కటే ఎక్కువ ఇచ్చారు. అదే స్టోరీ అదే అంటున్నారు. సేమ్ నరేషన్ ఉంది అంటున్నారు. స్టోరీ కొత్తగా ఏం లేదు, గెస్ చేయొచ్చు. అంటే బాబీ అన్ని సినిమా కలిపి తీసాడు అంటున్నారు, అంతేనా? అంటే కేజీఎఫ్ వచ్చాక ఒక ఎలివేషన్ అనే జోన్ లోకి వెళ్ళిపోయారు. ఆ టైప్ లో తీసారు. అందరూ అదే ఎలివేట్ చేసుకుంటూ పోతున్నారు, స్టోరీని మర్చిపోతున్నారు. అది కరెక్టేనా? అంటే అంతే బాగుంది, ఓవరాల్ బాగుంది. నెగటివ్ కామెంట్స్ అయితే ఏం లేవు, ఓవరాల్ నైస్. బాలయ్య గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ బానే ఉండింది, యాజ్ లైక్ దబిడ్ దిబిడే. ఆ సాంగ్ ఎలా ఉంది? థియేటర్ రెస్పాన్స్ బాగుంది. అదైతే అసలు స్టన్నింగ్, ఎవరు ఇమాజిన్ చేయలేరు. బాలయ్య ఇస్ లైక్ 62 కదా, ఎవరు ఇమాజిన్ చేయలేరు అంత బాగుంది. కావాలో అన్ని దొరుకుతాయి, హిట్ అండి. సో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా. తమన్ గారు మ్యూజిక్ ప్లస్ అంటున్నారు, బాబీ గారు డైరెక్షన్ ప్లస్ అంటున్నారు. బాబీ డియోల్ యాక్చువల్లీ బాబీ డియోల్ చాలా బాగుంది. తమన్ బీజిఎం అయితే అసలు మనము ఎక్కడ పడాలి అంటే పడింది అంతే. సో కరెక్ట్ గా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ వచ్చి బ్లాక్ బస్టర్, సంక్రాంతి బ్లాక్ బస్టర్ పక్కా ఇది. థ్యాంక్ యూ. జై బాలయ్య.